ఇక మీరు వెళ్ళొచ్చు. ఎవరమ్మా నువ్వు? నీకేం కావాలి? ఏమీ లేదు. రెపరెపలాడే ఈ గుడ్డి దీపం ఆరిపోయే ముందు ఒక్కసారి కృతజ్ఞత తెలుపుకుని పోదామని వచ్చాను. కృతజ్ఞత దేనికి? నన్ను గుర్తించలేదా అమ్మా? సుశీల, సుశీల, మళ్ళీ ఎన్నాళ్ళకి నేను చూడగలిగాను. ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నా, ఎలా ఉన్నా? బ్రతికి మాత్రం ఉన్నాను. బ్రతికుంటే కనీసం బాబుని చూడ్డానికైనా వస్తావనుకున్నాను. వచ్చి మాత్రం నేనేం చెయ్యాలి? బాబు మీ ప్రేమలో ఆనందంగా పెరుగుతున్నాడని నాకు తెలుసు. అంతేగాదు సుశీల, మన బాబు అమెరికా వెళ్ళాడు. రేపు బారిస్టర్గా ప్లేన్లో తిరిగి వస్తున్నాడు. విన్నానమ్మా, అంతా విన్నాను. ఇంకా నీకెందుకు ఈ నిరాశ? వస్తున్నాడుగా, నీ బాబుని నీకే అప్పగిస్తాను. వద్దమ్మా, వద్దు. బాబుకి తల్లిగా బయటపడాలని కోరిక నాకు ఏనాడూ లేదు. వాడికి రహస్యం తెలియకూడదని నా ప్రార్థన. సుశీల, ఆఖరి దశలో ఒక్కసారి బాబుని చూసిపోదామని వచ్చాను. అంతేనమ్మా, అంతే. ఇంత నీరసంలో ఉండి నువ్వు రావాలా? బాబు రాగానే నేనే నీ దగ్గరకు తీసుకొస్తాను. వద్దు, వద్దు. ఇలా కూర్చోవేణు, ఇప్పుడే వస్తాను. సుశీల, అమ్మా వచ్చారా? రండమ్మా, రండి. నేనే కాదు, మన బాబుని కూడా తీసుకొచ్చాను. బాబుని తీసుకొచ్చారా? రాసుశీల, నీ బాబును కళ్ళారా చూసి తనివి తీరా మాట్లాడదు గాని. వద్దమ్మా, వద్దు. చూస్తేనే చాలు కడుపు నిండిపోతుంది. నన్ను ఇలా దూరంగానే ఉండనివ్వండమ్మా. పోనీ నిన్ను నా స్నేహితురాలుగానే పరిచయం చేస్తాను. రామ్మా. వద్దమ్మా, వద్దు. మీ ఔదార్యంతో నన్నెందుకు ఇలా ఉక్కిరి బిక్కిరి చేస్తారు? ఏమి సుశీల, నీకేమైనా మతిపోయిందా? ఎందుకు ఆవేశం? ఆవేశం కాదమ్మా, ఆవేశం కాదు. కట్టలు తెంచుకుని పొంగే నాలోని ఆనందం అమ్మా, ఆనందం. నా బిడ్డ కళ్ళ ఎదుట పడే ధైర్యం నాకు లేదు. నన్ను ఇలా పరాయిగానే ఉండని, ఇలాగే ఉండనివ్వండి. సుశీల, నా బాబు తండ్రి అంతటి వాడే. అదే చదువు విదేశాల్లో చదివి నా కళ్ళ పడ్డ తర్వాత ఇంతకంటే నాకు కావాల్సిందేముందమ్మా? తానొక సంపన్నుని సంతానమని, ఒక సుప్రసిద్ధ లేడీ డాక్టర్ బిడ్డనని నా బాబు కంటున్న బంగారు కలలన్నీ నేను భగ్నం చేయలేనమ్మా. నేను భగ్నం చేయలేను. అమ్మా, బాబు, బాబు. బాబు తన అమ్మను పిలుస్తున్నాడమ్మా. కాదు, ఆ స్థానం మీది. వేణు మీ బిడ్డ, మీ బిడ్డమ్మా. అమ్మా, రామ్మా. బాబు పిలుస్తున్నాడు, వెళ్ళండి, మీరు వెళ్ళండి అమ్మా. సుశీల, ఎంతటి వాడైనా వేణు నీ బిడ్డ. నీ ఇష్టం వచ్చినప్పుడల్లా వచ్చి చూడొచ్చు. నీ రాక కోసం నా ఇంటి ద్వారాలు ఎల్లప్పుడూ తెరుచుకునే ఉంటాను. వస్తాను.
పదబాబు. ఎవరమ్మా ఆవిడ? ఎందుకు అలా బాధపడుతుంది? అదంతా ఒక కథ నాయన. ఆవిడికి నీ ఈడు బిడ్డుండేవాడు. నిన్ను చూసినప్పుడల్లా తన బిడ్డను నీలో చూసుకునేది. ఇన్నాళ్ళు నీ రాక కోసం నాకంటే కూడా ఆవిడే ఎంతో ఆశతో ఎదురు చూసేది. అందుకోసమే ఆవిడకి నిన్ను చూపించాలని తీసుకొచ్చాను. మరి ఆమె బిడ్డ ఏమయ్యాడు? ఆమెకు చాలా దూరం అయ్యాడు. కన్న తల్లి గుండె కోత ఆ తల్లికే తెలియాలి. అవును నాయన. అలాంటప్పుడు నన్ను ఎందుకమ్మా ఇక్కడికి తీసుకొచ్చావు? బాబా. అవునమ్మా, మర్చిపోయిన బాధను మళ్ళా గుర్తు చేసి ఆమెను మరింత ఏడిపించడం నాకు ఇష్టం లేదు. రామ్మా, వెళ్ళిపోదాం. నువ్వేనా? సుశీల, మీ సుశీల ఏనాడో చచ్చిపోయింది. కోరి పెళ్లాడిన అర్ధాంగికి కూడా ద్రోహం చేసి ఆత్మవంచన చేసుకోకండి. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. అర్థంగి నాకా? అర్థమైంది సుశీల. ఇదంతా మా నాన్నగారు పన్నిన పని. నువ్వు విన్నదంతా కట్టుకథ. మన జీవితాలు ఇలా చీలికలై చివికిపోతాయని వారికి తెలియదు పాపం. తెలుసుకునేసరికి వారి లోకానికి శాశ్వతంగా దూరం అయిపోయారు. ఏమిటి మీరనేది? అవును సుశీల, కొడుకు దుస్థితి చూడలేక, కోడల్ని దూరం చేసుకున్నానన్న దుఃఖం భరించలేక మా అమ్మ ఏడ్చి ఏడ్చి శాశ్వతంగా కన్ను మూసింది సుశీల. భార్య పోయిన సంతాపానికి, కోడలకు చేసిన ద్రోహానికి పశ్చాత్తాపంగా నాన్నగారు కూడా అమ్మగారిని అనుసరించారు. నీకు వివాహం కాలేదా? తనకు తను ద్రోహం చేసుకునేటంత నీచానికి నీ రఘు ఎప్పుడూ దిగజారలేడు కూడా సుశీల. సుశీల, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నా హృదయంలో ఉన్న దేవత ఒక్కటే, అది సుశీల. సుశీల, లోకం వేసిన పాఠానికి తట్టుకోలేక నా కళ్ళు నేనే పొడుచుకున్నాను. చెరువులో ఉండి కూడా మీకు దూరమై మీ మనసు క్షోభ పెట్టాను. కన్నవారిద్దరినీ మీకు దూరం చేశాను. సుశీల, సుశీల, విధి విధించిన అగ్ని పరీక్షలో ఉత్తీర్ణులమై నిలిచి ఇప్పటికైనా తిరిగి కలుసుకోగలిగాం. ఇది మధుర క్షణం. ఇక మనల్నెవ్వరూ వేరు చేయలేరు సుశీల. ఏం భయపడుతున్నావా? ఎవడు వీడు? వీడే నన్ను ఆది నుంచి వెన్నాడే పెనుభూతం, మన జీవితాలను నాశనం చేసిన దుర్మార్గుడు. అంతకన్నా ఘనకార్యం చేయబోతున్నాను. రాస్కెల్, అడుగు కదిపేవా? జాగ్రత్త. జాగ్రత్త పడాల్సింది మీరే. పేరుకు పెద్ద మేయర్, నగరానికి నాయకులు, అర్ధరాత్రి అనాథ శరణాలయంలో ఆనంద కేళీ విలాసాలు. మేయర్ గారు, మీ మేలు కోరి చెప్తున్నాను. మీ పరువు ప్రతిష్టలన్నీ ఈ కెమెరాలో ఉన్నాయి. నన్ను బెదిరిస్తున్నావా? ఆగండి, వాడు వట్టి దుర్మార్గుడు.
వీడితో పెనుగులాట ఏ ప్రమాదానికైనా దారితీస్తుంది. అదేదో నేను చూస్తాను, వీడి అంతు తెలుస్తాను. దీన్ని ఒంటరిగా విడిచి వెళ్ళదమ్మా, వీళ్ళు చావునైనా ఎదుర్కొంటాను. ఈ నా ఆఖరి కోరిక మన్నించండి. వచ్చేస్తున్నారు మొత్తం దక్కించుకోగలిగిన నా ఆత్మశాంతి నాకు దక్కనివ్వండి. మీకు నమస్కరిస్తాను. నా మీద ఒట్టి వెళ్ళండి, త్వరగా రండి. నా మాట వినండి. తలుపుతి చావు నీ ఆగు. పట్టిపో, కట్ తీసుకో. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. పదా.